హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు మరియు ఉద్యోగ పెన్షన్లకు ఒకేసారి 5 పెండింగ్ డిఏడిఆర్ల విడుదల. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ డిఏలు వెంటనే మంజూరు చేయాలి అని టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కోరడం జరిగిందండి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన అధికారులను వెంటనే వెనక్కి తీసుకొని రావాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లోని 5 డిఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. శాఖాపరమైన పదోన్నతులు వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేసింది. నాంపల్లి గృహ కల్పనలోని టీజీఓ భవన్లో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంఘ కేంద్రం కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వము ఉద్యోగుల సమాన నిష్పత్తిలో చందాతో అయితే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేయాలని అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కోరారండి. సంఘం ప్రతినిధులు శ్యామ మరియు జగన్మోహన్ రావు, ఉపేందర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, దీపారెడ్డి, రామకృష్ణ గౌడ్, యాదగిరితో పాటు కేంద్ర కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సచివాలయ హైదరాబాద్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు అయితే పాల్గొన్నారండి. సో ఈ మేరకు పెండింగ్ డిఏలు వెంటనే మంజూరు చేయాలి అని టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు గారు అయితే కోరడం జరిగింది.